ముందుగా మన జగద్గురు అయిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మరియు స్వర్ణమాల పత్రిజీ మేడంకి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ మరి ఇక్కడ విచ్చేసిన ఆత్మ బంధువులందరికీ కూడా ఆత్మ ప్రణామాలు. మరి మన మూమెంట్ ఫస్ట్ ఒక పాంప్లెంట్ ద్వారా, తర్వాత ఒక మ్యాగజైన్స్ ద్వారా, మరి శాకాహార ర్యాలీల ద్వారా ఇవన్నీ మనతో పత్రి సార్ మనల్ని అద్భుతంగా తీర్చిదిద్దడానికి మరి మనతోటి మన కర్మలన్నీ దగ్ధం చేసుకోవడానికి ఇవన్నీ మనతోటి చేయించడం జరిగింది. మరి ఇప్పుడు మరి ధ్యాన జగత్ అంటున్నాం. ధ్యాన జగత్ దేంతో అవుతుంది? మనకి మీడియా ద్వారా. కాబట్టి మన ఎన్నో జన్మల్ని మనం దగ్ధం చేయడం కోసము మరి సార్ పిఎంసి ఛానల్ పెట్టడం జరిగింది. మనందరితోటి మరి షేర్స్ రూపంలో ఈ పిఎంసి ఛానల్ని మన అందరినీ ఇన్వాల్వ్ చేయడం జరిగింది అన్నమాట. అంటే దీని ద్వారా మన కర్మలన్నీ దగ్ధం చేసుకున్న, మన జన్మలన్నీ ఎన్నో జన్మలు దగ్ధం చేసుకోవడం జరిగింది. మరి ఇంత గొప్ప పిఎంసి ఛానల్కి మరి ద పిఎంసి ట్రస్ట్ ఒక వెన్నెముకగా, అంటే దానికి సపోర్టివ్గా మనకి పెట్టడం జరిగింది. మరి ఆ పిఎంసి ఛానల్ ద్వారా మరి ఎంతోమంది అంబాసిడర్స్ని, అంటే దానికి సపోర్టివ్గా ఎంతోమంది అంబాసిడర్స్ని తీసుకోవడం జరిగింది. మరి ఎంతో అంబాసిడర్స్ ముందుకు రావడం జరిగింది. మేము ఉన్నాము సపోర్టివ్గా, అంటే పిఎంసి ఛానల్కి సపోర్టివ్గా ద పిఎంసి ట్రస్ట్ ఉండడం జరిగింది. మరి ఆ అంబాసిడర్స్కి మనము అంటే సంవత్సరానికి మూడు ప్లేస్లలో, శక్తి క్షేత్రాలలో మనము తీసుకెళ్ళడం జరుగుతుంది. మరి ఎంతో అద్భుతంగా ఆ శక్తి క్షేత్రాలలో మనం ధ్యానం చేసి మరి అక్కడి నుంచి, అంటే సారు మనని ప్రతి ఒక్క శక్తి క్షేత్రంకి వెళ్ళి మనం ధ్యానం చేసినప్పుడు అక్కడంతా కూడా మనం ఎక్కడ అడుగు పెడితే అక్కడ శాకాహారం అవుతుంది, ధ్యాన జగత్ అవుతుంది, పిరమిడ్ జగత్ అవుతుంది. ఎందుకంటే మనము అప్పుడు పోయిన సంవత్సరంలో శివోహం అని ఒక ప్రోగ్రాం చేయడం జరిగింది పిఎంసి ద్వారా. మరి అక్కడ 10 రోజులు అక్కడ ప్రోగ్రాం జరిగిన తర్వాత ఒక వారం రోజులు మేమందరం ఇంటికి వచ్చిన తర్వాత అనౌన్స్ చేయడం జరిగింది. అక్కడ 200 కిలోమీటర్లలో శాకాహారమే ఉండాలి, మాంసాహారం ఎక్కడ కూడా కనిపించొద్దని మరి యోగి ఆదిత్యనాథ్ గారు మరి అక్కడ చెప్పడం జరిగింది అన్నమాట. అంటే మనమందరము, మన పిరమిడ్ మాస్టర్స్ అందరూ కూడా ఎక్కడ వెళ్తే అక్కడ శాకాహార జగత్, ధ్యాన జగత్, పిరమిడ్ జగత్ అనేవి అవి తీరుతాయి అన్నమాట. మనం అడుగు పెడితే చాలు. ఆ పత్రి సార్ అలా సంకల్పం చేశారు. ఆ సంకల్పం ఎప్పుడూ కూడా నెరవేరుతూనే ఉంటుంది. ఆయన గట్టిగా ఒక సంకల్పం చేసి మనకు అందించారు. ఆ సార్ మనతోటి ఇంత గొప్ప పనులు చేయిస్తున్నారు. కాబట్టి మనమందరము కూడా అంబాసిడర్స్ అవుదాము, దీనికి సపోర్టివ్గా ఈ పిఎంసి ఛానల్కి సపోర్టివ్గా ఉందాము. ఎందుకంటే నేను మొన్న స్టేట్స్ వెళ్ళాను, ఎంఎంఎస్కి, అంటే అక్కడ ధ్యానమా చక్రానికి వెళ్ళడం జరిగింది. అక్కడ చాలామంది మన పిఎంసి ఛానల్ చూసి రావడం, వాళ్ళ అనుభవాలు నేను వినడం జరిగిందనమాట. అక్కడ మన భిక్షం సార్ అని ఉన్నారు, మొన్న ఎంఎంఎస్కి వాళ్ళు లీడ్ చేశారనమాట. ఆయన కూడా మన ఛానల్ చూసే రావడం జరిగింది. ఒక మేడం సత్య మేడం అనమాట. ఇప్పుడు ఆ ఎంఎంఎస్కి చాలా సపోర్టివ్గా నుంచున్నారు ఆ మేడం. అంటే ఎన్నో సంవత్సరాలు కాలేదు వాళ్ళు ధ్యానంలోకి వచ్చి, 1 సంవత్సరం మాత్రమే అవుతుంది. కానీ అంత గొప్ప కార్యక్రమంలో అంత గొప్ప మాస్టర్స్ తయారవడం జరిగింది. అందుకే పత్రి సార్ ముందు చూపుగా మనకి ఛానల్ పెట్టి, ఆయనది మామూలు కాదు, ఎంతో గొప్ప జరుగుతుందని చెప్పి ఆ ఛానల్ పెట్టడం జరిగింది. దానికి సపోర్టివ్గా మనం అందరం ఉంటే చాలు, అంతే. అన్నీ ఆయన చేసేసి వెళ్ళారు. ఇంతకుముందే మనతోటి యజ్ఞాలు చేయించారు, ఎన్నో వర్క్స్ మనతోటి చేయించారు. జస్ట్ వాటిని మనం నిలబెట్టుకుంటూ వెళ్తే చాలు. మనం అందరం తలా ఒక చెయ్యి వేస్తే అద్భుతంగా ఇది ఎన్నో కార్యక్రమాలు చేసుకోవచ్చు మనం. ఒక్క పిఎంసి ఛానలే కాదు. సార్ ఏమన్నారంటే ధ్యాన జగత్తులో నాకు ఎన్ని భాషలు ఉన్నాయో అన్ని భాషలలో నాకు ఛానల్ కావాలి అని చెప్పారనమాట. అంటే ఏ భాష వాళ్ళు ఆ భాష వాళ్ళు
దానికి సపోర్ట్ ఇస్తే మరి ఎన్ని భాషలలోనైనా మనం ఈ జ్ఞానాన్ని, మరి పిఎంసి ఛానల్లో ఏముంది అని అంటే మన మాస్టర్స్ అందరి అనుభవాలు, పత్రి సార్ చెప్పిన అద్భుతమైన జ్ఞానం, ఇంకా అల్టిమేట్, ఇంకా దానికి మించిన జ్ఞానం ఇంకెక్కడా లేదనమాట. అది ముందు తరాలకి వెళ్ళాలి అంటే మన ఛానల్ ఒక్కటే మనకి ద్వారా వెళ్తుంది. కాబట్టి ఆ ఛానల్ని మనమందరం కలిసి దానికి సపోర్ట్ ఇచ్చి ముందుకు తీసుకెళ్తే అంత కొన్ని రోజుల వరకే, ఆ తర్వాత ఆ ఛానలే చూసుకుంటుంది. మనం వెళ్ళిపోతాం, వేరే వాళ్ళు వస్తారు, ఇంకా వేరే వాళ్ళు వస్తారు, కానీ ఈ మూమెంట్ మాత్రం ఆగదు, ఎప్పటికీ నిలిచిపోతుంది అన్నమాట. మనం ఉన్నంత వరకు మనం సపోర్ట్ చేసుకుంటూ వెళ్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.